నా ముందు ఒక యువకుడు ఉన్నాడు. వారు 2 నిమిషాలు వారి అనుభవాన్ని తెలియజేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా వేదిక పెద్దలకు మరియు సమావేశానికి హాజరైన ప్రతి సభ్యులకు అందరికీ నా నమస్కారం. నేను ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈ సమాచార చట్టం హక్కు ఏర్పడిన నాటి నుంచి కొన్ని శాఖల్లో భయం ఉండే విధంగా దరఖాస్తు వేయడం జరిగింది. పిటిషన్ వాటికి సమాధానాలు ఇవ్వడానికి భయపడుతున్నారు. ఈ ప్రభుత్వం వారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వేశాను, స్పోర్ట్స్ అండ్ యూత్ డిపార్ట్మెంట్లో వేశాను, కోఆపరేటివ్ సొసైటీలో వేసాము. కోఆపరేటివ్ సొసైటీలో వేస్తే దాదాపుగా ₹1 కోటి స్కామ్ ఉంటే కొన్ని 50 లక్షల రూపాయల వరకు రికవరీ పెట్టించాం. రికవరీ పెట్టించి వాళ్ళ జీతాలు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపేయించాం. అట్లనే కొంతమంది డిపార్ట్మెంట్లో వేసాం. దానికి రిప్లైలు వస్తున్నాయి. దాదాపు ₹25 కోట్ల అభివృద్ధి పనులకు యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ₹25 కోట్ల వేస్తే అందులో ₹10 కోట్ల కూడా ఖర్చు పెట్టారు. దాని విషయంలో వివరాలు ఇవ్వమంటే భయపడుతున్నారు. ఎలా ఇవ్వాలా, నేను ఖర్చు చేసింది తక్కువ, తినేసింది ఎక్కువ అని చెప్పి భయపడుతున్నారు. కాబట్టి సమాచార చట్టం హక్కు మన చేతిలో సారినట్లు బ్రహ్మాస్త్రం ఉంది. దాన్ని మనమందరం వినియోగించుకొని ప్రభుత్వంలో దుర్వినియోగమైనటువంటి ఆస్తుల్ని కాపాడటానికి విజయాలని చెప్తున్నాను. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మా బజార్లో గ్రీన్ బెల్ట్ ఉంటే దాన్ని ఎంకరేజ్మెంట్ చేసి పంచాయతీ రాజ్ శాఖ వారు పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు. దాన్ని పబ్లిక్ యూటిలిటీ సర్వీస్ కింద ఉపయోగపడుతుందని చెప్పి కలెక్టర్ ప్రీవియస్లో పెట్టాను. పెడితే పంచాయతీ ఆఫీసర్ జిల్లా పంచాయతీ ఆఫీసర్ వచ్చి దాన్ని డిమాలిష్ చేసి ఇల్లు పడగొట్టి ఇప్పుడు అందులో ట్యాంక్ కట్టారు. ఆ బజార్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ చక్కగా మంచినీటి సౌకర్యాన్ని ఉపయోగించుకొని హాయిగా ఉంటున్నారు. ఈ సమాచార హక్కు చట్టం మనకి ఎంతో ఉపయోగపడి మనందరి సౌలభ్యం కోసం తీసుకొచ్చినటువంటి హక్కు కాబట్టి మనం ఇందులో పనిచేసే వాళ్ళు పారదర్శకంగా పనిచేసి మన రాష్ట్ర నాయకులకి చేదోడు వాదోడుగా పనిచేస్తూ వారి సలహాలు తీసుకొని పెద్దలు కాకం సత్యనారాయణ గారి సలహాలుగా తీసుకొని మనం ముందుకెళ్ళి ఇంకా ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ కాపాడి ప్రభుత్వ ఆస్తులను కాపాడిన వ్యక్తి